ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇక బోనాల పండుగ శుభాకాంక్షలు అంటూ తెలిపారు రాజాసింగ్. బోనాల పండుగ సందర్భంగా ఆయన లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పర్వదినాన్ని తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారని, ప్రజలు భక్తి శ్రద్ధలతో పండుగను నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని ప్రతి హిందూ పైన లాల్ దర్వాజా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు రాజాసింగ్. ఇక ప్రతి హిందువు దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించే శక్తినివ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తాను అమ్మవారి దర్శనానికి వస్తుంటే ఓ మంత్రి కలిసి మాట్లాడారని, తన సహకారం కోరారని తెలిపారు. గోరక్షణ కమిటీని కాపాడేలా చట్టం చేయాలని తాను మంత్రిని కోరినట్లు చెప్పారు రాజాసింగ్. యువత సన్మార్గంలో నడవాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. గారు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మధ్యలో మా మినిస్టర్ గారు నాకు ఆపి ఒక మంచి మాట అన్నారు. రాజాసింగ్, మేము ఏ పార్టీలో ఉండి కానీ ఫస్ట్ మేము హిందూ. గౌరక్షణ మీ లక్ష్యం ఏ విధంగా ఉంది, అదే లక్ష్యం మాది కూడా ఉన్నది. అదేవిధంగా మంచి ఒక మోడల్ గౌశాలలు మేము కట్టడానికి మేము ప్లాన్ చేసుకున్నాము. దానికి మీ సహకారం కూడా ఉండాలని మా మినిస్టర్ గారు అన్నారు. మేము మినిస్టర్ గారికి ఒక మాట అన్నాం. మినిస్టర్ గారు, ఫస్ట్ ఈ సింహవాహిని అమ్మవారి టెంపుల్ చాలా వైభవంగా కడతారని చాలా వరకు రాజకీయ నేతలు దీనిపైన రాజకీయం చేస్తున్నారు. కనీసం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మంచి టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, సరౌండింగ్ ఎవరు కూడా ఇబ్బంది